హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి మ్యూజింగ్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, మొత్తానికి బీఈడి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఫైనల్గా ఐఎమ్ బ్యాక్ టు రొటీన్. సో ఇవన్నీ అయిపోయాయి అనుకునే లోపే అగైన్ నాకు నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే బీఈడి థర్డ్ సెమ్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ వచ్చేసాయి, ప్లీజ్ కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయండి అనేసి. సో అలా ఉంటుందన్నమాట హెక్టిక్ షెడ్యూల్స్ తర్వాత ఇవన్నీ. యాక్చువల్గా నేను 4 days నుంచి వ్లాగ్ షూట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 2 weeks రోలర్ కోస్టర్ లాగా నడిచిందనమాట. సో దానికోసం కొంచెం రెస్ట్ మోడ్, తర్వాత క్రిష్, తర్వాత ఇవన్నీ నేను మేనేజ్ చేయలేను అనమాట ఒక్కొక్కసారి. అండ్ యా, ఇదంతా ఎందుకులే కానీ. సో ఇక్కడైతే ఈ వ్లాగ్ అరౌండ్ ట్యూస్డే 4 PM అనుకుంటా. సో నేను మీల్ ప్లానింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీల్ ప్లానింగ్ గురించి నేను ఎలా చేసుకుంటాను, తర్వాత కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నేను నాతో ఉన్న వెజ్జీస్ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. సో నాతో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని. సో మా ఇంట్లో బ్రింజల్, పొటాటో, తర్వాత బీరకాయ, లేడీస్ ఫింగర్, సో ఇవి మాత్రమే ఉన్నాయి వెజిటేబుల్స్. సో వాటికి తగ్గట్టుగానే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే, మీల్ ప్లానింగ్ అనగానే సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఫీల్స్ లైక్ ఫ్యాన్సీ. సో చాలామంది ఒక అపోహ అనమాట, మీల్ ప్లానింగ్ అంటే అది ఒక పెద్ద ఫ్యాన్సీ వర్డ్, అది అందరికీ కుదిరేది కాదు అని. సో అలా ఏం కాదండి. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఉన్న వాటితోనే వారానికి సరిపడా ఏమేం కావాలి అవన్నీ రాసేసుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ డే ఏం చేయాలి అని ఒక తొందర ఉండదన్నమాట. సో అలానే నేను రెగ్యులర్గా ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ యా, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, అది ఏంటంటే మంత్లీ ప్లానింగ్. సో యాక్చువల్గా శ్రావణ మాసం రాబోతుంది. నిజంగా చాలా హెక్టిక్ వీక్ అనమాట, హెక్టిక్ మంత్ ఇది. మొత్తానికి పూజలు ఇవన్నీ ఉండబోతున్నాయి కదా. సో దానికోసం నేను ముందే క్లీనింగ్స్ అన్నీ స్టార్ట్ చేద్దామనేసి ఇక్కడ నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇవి నేను ఇప్పుడు నోట్ చేసుకున్నవి కాదు, నేను రెగ్యులర్గా నా రొటీన్స్ ఇవన్నీ. సో అవి సెట్ చేసుకున్నవి, బట్ ఇప్పుడు ఏమేం చేయాలి అవన్నీ టిక్ మార్క్స్ వేసుకుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే అగైన్ మనము లాస్ట్ మూమెంట్లో హరీబరీగా అన్ని క్లీన్ చేసుకోవడం, తర్వాత మనం టయర్డ్ అయిపోవడం ఇవన్నీ అనిపించదు అనమాట. సో అది దీని సంగతి. అండ్ యా, మీల్ ప్లానింగ్ గురించి చెప్తున్నాను కదా. సో మీల్ ప్లానింగ్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది, దానివల్ల చాలా మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్ట్రెస్ ఉండదు. సో నెక్స్ట్ డే ఏం చేయాలి, తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అదన్నమాట మీల్ ప్లానింగ్ గురించి. సో అది పక్కన పెడితే, నేను వ్లాగ్ సీరియస్గా షూట్ చేస్తుంటే బయట టపా టపా అని సౌండ్ వచ్చింది. సో బయటికి వెళ్ళి చూడగానే వర్షం బాగా కురుస్తుంది, చూసారు కదా వీడియోలో. సో ఆ వర్షానికి మనకి ఏదో ఒకటైతే తినాలని అనిపించింది కదా. సో అలా ఆగకుండా ఇలా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. సో నేను మధ్యాహ్నమే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో వాటన్నిటిని ఇక్కడ నీట్గా అరేంజ్ చేసేసుకుని స్టవ్ మొత్తం, గట్టు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కిచెన్లోకి రాగానే ఆ మెస్సీగా ఉందనుకోండి, నేను అసలు ఆ కిచెన్లో ఉండలేను, నాకు అసలు కుకింగ్ కూడా చేయాలనిపించదు అనమాట. సో యా, ఇక్కడైతే నేను పునుగులు అయితే చేస్తున్నాను. యాక్చువల్గా నాతో 2 days ముందే ఒక బ్యాటర్ ఉండింది, పెసరపప్పు బ్యాటర్. సో పెసరపప్పు అనగానే మనము గ్రీన్ కలర్ ఉంటాయి కదా, అవి కాదు, మామూలు ఎల్లో కలర్ పొంగల్ చేసుకుంటాం కదా, ఆ పెసరపప్పు అదైతే కొంచెం మిగిలిందనమాట. ఈ మధ్య నేను కొంచెం పెసరపప్పుతో దోశ ఇలాంటివి బాగానే వేస్తున్నాను అనమాట. సో ఆ పెసరపప్పులోకి నేను ఇక్కడ 2 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 cups ఆఫ్ రైస్ ఫ్లోర్లోకి 1 cup ఆఫ్ సుజీ రవ్వ అయితే తీసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్గా తీసుకోవాలి, అదర్వైజ్ దట్ కన్సిస్టెన్సీ విల్ మిస్. సో మనం కొంచెం అటు ఇటు తీసుకున్నాం, మనం సుజీ రవ్వ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అవి చాలా క్రిస్పీగా అంటే కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. సో కరెక్ట్గా కన్సిస్టెంట్గా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత నేను పెరుగు
యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ, పుల్లటి పెరుగు. సో ఎంత పులుపు పెరుగు ఉంటే ఐ మీన్ దీంట్లోకి పునుగుల్లోకి అంత బాగా వస్తుంది అనమాట. తర్వాత జీరా యాడ్ చేసేసుకొని వాటర్తో బాగా చేసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మనము ఆల్మోస్ట్ నేను చాలా వీడియోస్లో చెప్తూ వస్తూనే ఉన్నాను, మనం కలపడానికి విస్కర్ యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట. ఎందుకంటే బబుల్స్ ఇలాంటివి ఏం లేకోకుండా ఉంటాయి. సో దానికోసమే విస్కర్ అనేది కంపల్సరీ స్టార్టింగ్ స్టేజ్లో. అండ్ ఇక కలిపేసుకొని ఇక్కడైతే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈ మీన్ వైల్లో మొత్తం నేను యూజ్ చేసిన యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ యా మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాడు కదా, సో తను ఫుల్ తడిసిపోయి వచ్చాడు. సో తడిసిపోయి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్నాక్స్ తీసుకొని వచ్చాడు క్రిష్ కోసం అని చెప్పేసి. తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చాడనమాట. సో వాటన్నిటిని నేను మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. అదేంటో కానీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను ఎంత కష్టపడ్డానంటే, అసలు ఏం చెప్దామా, ఏంటి మోటివేషనల్గా చెప్దామా లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్దామా ఏమో అన్నట్టుగా చాలా థింక్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. బట్ నాకు మైండ్కి తట్టట్లేదు ఎందుకో, మేబీ ఫ్లో మిస్ అయిందో లేకపోతే యూనో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నానో ఏమో తెలియట్లేదు అనమాట. అండ్ యా ఇక్కడైతే బ్రెడ్ కూడా తీసుకొని వచ్చాడు, చాక్లెట్ బ్రెడ్. నిజంగా భలే ఉన్నింది. నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మా ఇంట్లో కూడా ఓవెన్ తర్వాత మనకు ఎయిర్ ఫ్రైయర్ ఇలాంటివి ఉంటే మంచి రెసిపీస్ చూపించవచ్చు కదా అని చెప్పేసి. బట్ మా ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ కొనేంత ఐ మీన్ ఆ ఫినాన్షియల్ ఎబిలిటీ మాకున్నా కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. సో మా హస్బెండ్ కూడా చాలాసార్లు తీసుకుందాము అన్నట్టుగా చెప్పాడు కానీ బట్ ఆ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట దానికి. మనం పర్ఫెక్ట్గా దానికి ఒక ప్లేస్ ఆర్గనైజ్డ్గా ఉంటేనే అది బాగుంటుంది. అవి ఎందుకంటే ప్రతిసారి కదిలిచ్చి తీసుకొని పెట్టలేం కదా. సో అదనమాట సంగతి. అండ్ యా పునుగుల కోసం పిండి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చట్నీ కోసం ఐ మీన్ అల్లం చట్నీ, అల్లం వెల్లుల్లి చట్నీ. సో దానికోసం ఇక్కడైతే నేను ఆనియన్స్, తర్వాత మిర్చి, తర్వాత టొమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఫస్ట్ అయితే టమోటాని గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత మిర్చి, తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇందులోకి సాల్ట్, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇందాక మీరు చూసారు కదా నేను ఎందుకు పరిగెత్తాను. సో అదేంటంటే మా హస్బెండ్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ సమ్ మీటింగ్. సో హీ జస్ట్ ట్రైయింగ్ ఫర్ సమ్ అదర్ జాబ్స్ యాజ్ వెల్. సో దానికి కాల్ వచ్చింది, ఈజ్ ఇన్ మీటింగ్ అనమాట. నేను ఆ సౌండ్ చేశాను, నాకు భలే భయమైంది ఎక్కడ డిస్టర్బ్ అయిందో ఏమో అన్నట్టుగా. అందుకే నేను కొంచెం వెళ్ళి తొందరగా పరిగెత్తాను. అండ్ యా ఇక్కడైతే మొత్తానికి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ట్రస్ట్ మీ, చట్నీ అయితే భలే ఉందండి. మీకు నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. అంటే కారం చట్నీ మనం రెగ్యులర్గా చేసుకుంటాము, బట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అక్కడే ఉంది టేస్ట్ అంతా. సో అది ఇక్కడ గిన్నెలో సర్వ్ చేసేసుకొని సాల్ట్ తర్వాత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. సో షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది మొత్తం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని దానికి తిరువాత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే చట్నీ నేను అలానే పెట్టేద్దాం అనుకున్నాను, ఐ మీన్ అలానే తిందాం అనుకున్నాము. బట్ మా హస్బెండ్ ఏంటంటే వద్దు నాకు అలా నచ్చదు, దానికి కాస్త పోపు పెట్టు అంటే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అదర్వైజ్ మనం అలానే సర్వ్ చేసుకున్నా కూడా అది టేస్టీగానే ఉంటుంది అనమాట. అండ్ యా ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఫ్రై కోసం అని చెప్పేసి. అండ్ ఈ మీన్ వైల్లో నేను మీతో ఒక చిన్న టాపిక్ గురించి అయితే చెప్తాను. అదేంటంటే నేను వీక్లో ఒక వీక్లీ వన్స్ ఒక్క మోటివేషనల్ వీడియో చేద్దాము అన్నట్టుగా ప్లాన్ ఉందన్నమాట. సో అది డెఫినెట్లీ వర్తా కాదా అని ఎవరైనా అనిపిస్తే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, సో దట్ నేను మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని రావచ్చు అనమాట. అండ్ ఎస్ ఇక్కడైతే పిండి బాగా వాట్ షుడ్ ఐ సే ఫర్మెంట్ అయిపోయింది అనమాట. సో ఫర్మెంట్ అయిపోయింది, బట్ కన్సిస్టెన్సీ కొంచెం జోర్ అనిపించింది నాకు. సో దానికోసం నేను మళ్ళీ ఇక్కడ రైస్ ఫ్లోర్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అబ్బా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఆ పునుగులు వేసే సౌండ్ ఉంటుంది కదా, అది భలే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడైతే పునుగులు అయితే వేసుకున్నాను. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే
నేను హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట ఫస్ట్లోనే, అందుకే మీరు పక్కన ప్లేట్లో చూస్తున్నారు కదా అవి వాడిపోయాయి, బట్ లోపల పిండి పిండిగానే ఉందన్నమాట. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అవి హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అన్నట్టుగా. అండ్ ఎస్, ఫైనలీ ఇట్ ఈస్ ఆన్ ప్లేట్. చూస్తున్నారు కదా ఎంత యూనో ఎమ్మీగా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. నిజంగా భలే వచ్చాయన్నమాట. డెఫినెట్లీ మీకు నచ్చితే ప్లీజ్ డూ ట్రై ఇట్. లాల పోసుకొని వచ్చినావా? ఎవరు పోసినారు? లాల ఎవరు పోసినారు? అమ్మ సో మొత్తానికి స్నాక్స్ మొత్తం కంప్లీట్ అయిపోయేలోపు క్రిష్ అయితే వచ్చేసాడనమాట. వాడు రాగానే కాసేపు అలా వాడితో ముద్దుగా కాసేపు మాట్లాడేసి మొత్తానికి డెలీషియస్ స్నాక్స్ అయితే మేము సర్వ్ చేసుకున్నాం అనమాట. సి ట్రస్ట్ మీ, ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ ప్లీజ్ డూ ట్రై ఇట్. అండ్ యా, దట్స్ ఇట్. బై దిస్ వీఆర్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినా డెఫినెట్లీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అగైన్ I will be back with some more new content. Thank you. Bye bye. Have a great day.